సమస్య ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి. అందుకని ఒక దైవజనుడు అంటాడు, కళ్ళు తెరిచి చూసినంతసేపు నా సమస్యలు పెద్ద పెద్ద కొండల వలె కనబడ్డాయి. ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకొని ప్రార్థించడం మొదలుపెట్టానో అప్పుడు నా సమస్య చిన్న గులకరాయిగా మార్చబడింది అన్నాడు. కళ్ళు తెరిస్తే కొండలాగుంది సమస్య, కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే చిన్న గులకరాయిగా మార్చబడింది. హల్లెలూయా. బిల్లీ గ్రహం అనే ఒక దైవజనుడిని కొందరు అడిగారు, అయ్యా మీ యొక్క విజయానికి రహస్యం ఏంటంటే, ఒకటి ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థనే. చేప నీళ్ళల్లో ఉంటే ఎలాగైతే బ్రతుకుతుందో అలాగే దేవుని నమ్మిన బిడ్డలు ప్రార్థన చేయకపోతే ఒడ్డున పడిన చేపతో సమానం. జీవించుచున్నావన్న పేరు నీకున్నది కానీ నువ్వు మృతుడివే. ప్రార్థనాత్మ లేదు. ప్రార్థనాత్మ ఉంటేనే కదా నీకు పరిశుద్ధాత్మ అనేది వచ్చేది. పరిశుద్ధాత్మ ద్వారానే కదా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉండా ఆదరించబడేది. దేవుడు సహాయం చేసే ఆత్మను నీకు పంపించాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. యాకోబు ప్రార్థన చేస్తూ అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడిచిపెడతాను, లేకపోతే నేను నిన్ను విడవను అన్నాడు. ప్రభు ఆయన్ని ఆశీర్వదించాడు. బైబిల్ తెలియజేస్తుంది, ఆయన మగసిరి కలిగిన వాడై దేవునితో పోరాడి గెలిచాడు. కన్నీళ్లు విడిచుచు దేవుని బ్రతిమాలుకున్నాడు. దేవుడు ఆశీర్వదించేంత మటుకు మన చేతులు, మన కనులు ఆయన తట్టు ఎత్తాలి. చేసుకుంటున్నాలే రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన. తినేటప్పుడు కడుపు నిండా తింటున్నాం. ప్రార్థన కూడా దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేంత మటుకు ప్రార్థన చేయాలి. ఎందుకు మనం బలహీనలుగా ఉంటున్నాం, ఎందుకు అసమాధానంతో ఉంటున్నామంటే మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయట్లే. కనిపెట్టి ప్రార్థన చేయకపోతే ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా ఏ ప్రయోజనం మాత్రం ఉండదు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నాడు. మనం కూడా చాలామంది బాప్తిసాలు తీసుకొని ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ లోకంలో కలిసిపోయి పాపానికి ఏకీభవిస్తూ, పాపం చేసే వారితో కూడా స్నేహం చేస్తూ, దేవుని ఆత్మను పోగొట్టుకుంటూ, దేవుని సన్నిధిని విడిచిపెడుతూ మెల్లమెల్లగా సాతానుడు ఒక్కసారి విషయం ఇవ్వడం, కొంచెంగా దేవునికి దూరం. దేవుడికి ఇచ్చే సమయాన్ని దొంగిలిస్తున్నావు. దేవుని సన్నిధికి రాకోకుండా మానుకుంటున్నావు. నీకు పరిశుద్ధాత్మ ఉందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఉపవాసం అంటే ఎప్పుడు దేవునితో ఉండటమే, దేవునితో నివాసం చేయటమే. అలా చేసేవారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి మీరు అందరూ గట్టిగా? 40 రోజులు ఉన్నాడు. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎందుకున్నాడు ఉపవాసం అంటే ముందు మనల్ని మనము స్ట్రాంగ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? మనం సరిగా లేకోకుండా ఇతరులకు మనం చెప్పలేము. యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడు? ముందు ఆయనగా సాతాను మీద జయం పొందేంత మటుకు ఆయనకై ఆయన వ్యక్తిగతంగా ప్రార్థనలో జీవిస్తూ అపవాది మీద జయం పొందేంత దాకా అంత మటుకు బయటికి రాలే. యేసు ప్రభు వారు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే సాతానుడు ఏదో ఒక విధంగా ఆయన ఉపవాస ప్రార్థనను పాడు చేయాలని చూశాడు. సాతాను ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను చెడగొట్టాలని, దేవుని సన్నిధికి దూరం చేయాలని సాతాను ఎక్కడ భయపడతాడు తెలుసా? ప్రార్థన చేసే వాళ్ళని చూసి భయపడతాడు. పాటలు పాడే వాళ్ళని చూసి కూడా భయపడ్డంట. వాక్యం చెప్పే వాళ్ళని చూసి కూడా భయపడ్డంట. ప్రార్థన చేసేవాళ్ళంటే సాతానికి చాలా భయం. వాళ్ళ చుట్టూ రాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే అన్ని ప్రయత్నాలు చేసి యేసు ప్రభువుని ఉపవాసము నుండి మాన్పించాలని ప్రయత్నం చేస్తే యేసు ప్రభు వారు 40 రోజులు విరామం లేని ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారి దరిదాపుల్లో కూడా సాతానుడు రాలేదు.
తర్వాత ఏం జరిగిందో ఆ విషయాలు మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 2వ వచనం మత్తయి సువార్త. 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట, అంటే ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొనగా. ఇప్పుడు ఏమొచ్చింది? శరీరానికి బలహీనత వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు దాకా ఈ 40 రాత్రులు 40 పగళ్ళు బలహీనత రాలా. ప్రార్థన ఎప్పుడైతే మనం చేయటం ఆపేస్తామో అప్పుడే సాతానుడు వస్తాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొన్నాడు. ఆకలి కొనగానే సాతానుడు వచ్చాడు. కొంతమంది 1 వారం 2 వారాలు తాగుడు మానేస్తారు. తర్వాత ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే సాతానుడు వచ్చాడు. అర్థమవుతుందా? చాలామంది లోకంలో ఉన్నటువంటి వ్యభిచారం కావచ్చు, లేకపోతే త్రాగుడు కావచ్చు, లేకపోతే జూదం కావచ్చు, మోసం కావచ్చు, అన్యాయం కావచ్చు, మన మనసు బలహీనపడినప్పుడు సాతానుడు వస్తాడు. ఏ విషయంలో నువ్వు బలహీనపడ్డావో ఆ విషయంలోనే సాతానుడు వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు సాతానుడు. అయితే నువ్వు దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటూ ఆత్మీయంగా ఎదుగుతూ కూడా నువ్వు ఇంకా ఆ సాతాను వేటువంటి కోరికల వైపు నువ్వు చూస్తే, వాటిలో నువ్వు పడిపోతే ఆత్మీయంగా ఎదిగినట్టు కాదు. ఈ సాతానుడు ఎప్పుడు వచ్చాడంటే, ఎప్పుడు బలహీనత వచ్చిద్దో అప్పుడే వస్తాడు. అంటే యేసు ప్రభువుకే బలహీనత వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళకి ఎందుకు రాదు బలహీనత? వచ్చిద్దా రాదా? ఆ బలహీనత మీద మనం జయం పొందాలి. మనం ఏ విషయంలో బలహీనపడుతున్నామో, ఏ విషయంలో దేవునికి సాతానుడు దూరం చేస్తున్నాడో అది మనము గుర్తించాలి. అది మనము గమనించి దాని నుండి మనం దూరం అవ్వాలి. అయ్యా, నేను త్రాగుడు మానలేకపోతున్నాను, నేను బూతులు మానలేకపోతున్నాను, నేను పాపం మానలేకపోతున్నాను, నేను చేయకూడదన్నది చేస్తూ ఉన్నాను, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నాను, చూడకూడనిది చూస్తూ ఉన్నాను, నేను ఈ పాపం మీద జయం పొందలేకపోతున్నాను. దేవా, నీవు నాకు జయాన్ని అనుగ్రహించమని నువ్వు అడిగితే తప్పకుండా నువ్వు ఏ విషయంలో బలహీనపడుతున్నావో ఆ విషయంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రభు చూసి నేను కూడా నీళ్ళ వలె నీళ్ళ మీద నడుస్తానన్నాడు. ప్రభు నడవమని చెప్పాడు. ప్రభువును చూసినంతసేపు పేతురు నీళ్ళ మీద సక్రమంగా నడిచాడు. దిక్కులు చూసి భయపడి, గాలికి భయపడి ఆయన మునిగిపోతూ ఉన్నాడు. అప్పుడు పేతురు ఒక మాట అంటాడు, ప్రభువా, నశించిపోతున్నాను, నన్ను రక్షించు అని. ప్రభువా, నశించిపోతున్నాను, నన్ను రక్షించు అని. ఆయన మునిగిపోతూ ఉన్నాడు. ఆయన చనిపోయే పరిస్థితికి వచ్చేస్తాడు. కానీ ఆయన నోరు తెరిచేమంటున్నాడు? రక్షించగలిగిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడా లేదా? ఎడు చూసిన అప్పులే, ఎడు చూసిన జబ్బులే, ఎడు చూసిన సమస్యలే అని దిగులు పడుతూ దిగాలుగా నువ్వు కూర్చుంటున్నావేమో. నీవు దేవునికి అడగవా? దేవునికి నువ్వు ప్రార్థన చేయవా? పేతురు, ప్రభువా, నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించమంటే ప్రభువారు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అతన్ని రక్షించి అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? దేవుని బిడ్డలకు సందేహం ఉండొచ్చా? దేవుని బిడ్డలకు సందేహం ఉండొచ్చా? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు నేను గర్భఫలమునిస్తాను, నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలె చేస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని విశ్వసించి విశ్వాసము ద్వారా అబ్రహాము బలం పొందుకున్నాడు. అలాగే దేవుడు మన జీవితాల్లో చేసిన వాగ్దానాలని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో నడిస్తే శ్వాసంలో బలం పొందుకొని దేవుడిచ్చిన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు 40 రోజుల తర్వాత ఏం జరిగిందండి? యేసయ్య ఉపవాసం ఉన్న తర్వాత ఏమైంది? ఆకలి అయింది. శరీరానికి ఆకలి చాలా, లోకలో మాట
శత్రువు ఆకలేనంట. మనిషికి నిజమైన శత్రువు ఆకలే. దాన్ని భరించే శక్తి, తట్టుకునే శక్తి దాదాపు ఎవరికి ఉండదు. కానీ బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది, ఆకలిగా ఉన్నవాడు చేదునైనా కడుపు నిండా తింటాడంట, కడుపు నిండిన వాడు తేనెనైనా కాలుతో తొక్కుతాడట. ఆయన ఆకలి కొనగా అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి దేవుడిలా రాలా, మానవుడిగా వచ్చాడు. మానవుడు ఆకలికి, దాహానికి, శరీర కోరికలకి ఎలాగైతే బానిస అవుతున్నాడో అదే శరీరాకారంతో ప్రభువారు ఈ లోకానికి వచ్చి, పౌలు అంటున్నాడు ఆయన గురించి, ఆయన శోధింపబడి, యేసయ్య కూడా మన వలె శోధింపబడ్డాడు. ఆయన మన వలె శోధింపబడినను యేసయ్య పాపము లేనివాడుగా ఉన్నాడు. మనం అనేక విషయాల్లో శోధించబడుతూ పాపంలో పడిపోతున్నాం. ఆయన కూడా మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, శోధింపబడు వానికి ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఈరోజు నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఏ విషయంలో శోధించబడుతున్నావో, ఏ విషయంలో నిందించబడుతున్నావో, ఏ విషయంలో అవమానించబడుతున్నావో, నీ జీవితంలో నీకున్నటువంటి కొరత, కొదువు వలన నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ దేవుడు సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆకలి కొన్నాడో సాతానుడు వచ్చేసేసాడమ్మా. ఏదైనా తోటలో కూడా ఆదాము అవ్వలు కొన్ని సంవత్సరాల పాటు దేవునితో సహవాసం కలిగి ఉండి జీవిస్తున్నటువంటి తరుణంలో ఒకరోజు సాతానుడు కూడా ఏదైనా తోటలోకి వచ్చాడు. వచ్చి ఆదాముని అవ్వని ఇద్దరిని కూడా మోసగించాడు. దేవుడు ఏది చెయ్యొద్దు అని చెప్పాడో అది చేసి చూపించారు. అందుకని యోహాను అంటాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. దేవుడు చెయ్యొద్దు అని చెప్పింది మనం చేస్తున్నాము అంటే అదే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏ భేదము లేదు, అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలి, అభివృద్ధి పరచాలి, వర్ధిల్లింప చేయాలనే కోరుకుంటాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, మనం పాపం చేయటం ద్వారా దేవుని ఆశీర్వాదాలకు మనం దూరం అవుతున్నాం. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, రండి మన వివాదము తీర్చుకుందాం, దేవునికి మనకు మధ్య వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను వాటిని హిమం వలె తెల్లగా చేస్తాడట. ఇంకా ప్రభు అన్నాడు, మీకును మీ దేవునికి అడ్డుగోడగా అడ్డముగా వచ్చేది ఏంటి అంటే మనం చేసినటువంటి పాపమే. ఆ పాపం అనే గోడను, ఆ పాపాన్ని మనము మనలో నుండి తీసివేసుకుంటే దేవుని యొక్క మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరతలో తీర్చబడతాయి. ఎంత బలమైన ప్రార్థనా పరులకైనా సాతాను శోధన ఉంటుందా ఉండదా చెప్పండి? రోజు ఉంటూనే ఉంటుంది సాతాను శోధన. అందుకని ఒక దైవజనుడు అంటాడు, అయ్యా దినమునకు కొన్ని వేల సార్లు పడిపోతున్నానయ్యా, ఆలోచనల్లో పడిపోతున్నాను, తలంపుల్లో పడిపోతున్నాను, చూపుల్లో పడిపోతున్నాను, మాటల్లో పడిపోతున్నానయ్యా, నేను బలహీనుణ్ణి, పడిపోతున్నాను ప్రభువా, నన్ను ధైర్యపరచండి, పడిపోతున్నాను, నన్ను బలపరచండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ఉండేవాడట ఒక దైవజనుడు. ఆ దైవజనుడు దేవుడు అన్ని విషయాల్లో దీవించాడు. కొన్ని వేల సంఘాలను దేవుడు ఆయన ద్వారా కట్టిస్తూ వచ్చాడు. మనలో ఎవరు బలవంతులం కాదు, ఎవరూ బలవంతులం కాదు, దేవుడు బలవంతుడు.